హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను టిఫిన్ మైసూర్ బోండా వేస్తున్నాను అన్నమాట. తర్వాత ఈరోజు రెసిపీ వచ్చేసి నేను పచ్చి శనగపప్పుతో చేద్దాం అనుకుంటున్నాను. అది ఈరోజు స్పెషల్ రెసిపీ అన్నమాట. అంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో అయితే ఇలాగా మైసూర్ బోండాలు వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు వేస్తాను చూడండి. ప్రతిరోజు టిఫిన్ ఏం వేస్తున్నానో చూపిస్తున్నాను కదా, అందుకని ఈ వ్లాగు టిఫిన్ వేసేది మామూలుగా చెప్తున్నాను. దీనిలో ఏంటంటే ఒక అరకప్పు పెరుగులోను ఉప్పు, జీలకర్ర, నూనె, వంట సోడా, తర్వాత ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నూనె, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దానిలో నేను మైదా పిండి కలుపుతాను అనమాట. గట్టిగా అంటే చపాతీ పిండిలా కలిపితే మనం అది పులిసేటప్పటికి చక్కగా ఇలాగ బోండా వేయడానికి వీలుగా చక్కగా తయారవుతుంది. ఓకేనా? హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి, ఇది పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పుతో నేను వడలు చేద్దాం అనుకుంటున్నాను. దానికి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట. బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నేను దీనిలో కొలతగా ఒక కప్పు తీసుకుంటున్నాను. దీన్ని బాగా కడిగి నానబెడదాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం 2-3 సార్లు కడిగి ఇవి మనం రైస్ కడుక్కోవడానికి దీనిలో కడుక్కుంటాం కదా రైస్, అలాగే ఒక 3 టైమ్స్ అయితే సరిపోద్ది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి మనం నానబెడదాం ఒక హాఫ్ అన్ అవర్. ఓకేనా? హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను మిక్సీ జార్లు వేసి మిక్సీ చేసి వీటికి ఏమేమి కలిపి ఇవి వడలు వేద్దామో చూపిస్తాను. ఓకేనా? అయితే ఆ వడలు మామూలుగాను తినొచ్చు, తర్వాత మళ్ళీ అదే వడలతో కర్రీ కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చూద్దాం. ముందు ఇవి నానబెట్టేస్తున్నాను. ఓకే, ఇలా నానబెట్టేసి ఇలాగా హాఫ్ అన్ అవర్ నానిన ఈ పచ్చిశనగపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. నీళ్లు వెళ్ళకుండా వేసుకుందాం. నీళ్ళు వంపేసాను. ఈ పప్పు వేసుకుందాం. వేసుకొని మనం తినగలిగినంత కారం కోసం తినగలిగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నేనైతే ఒక 7 పచ్చిమిర్చి చిన్నవి, ఒక 7 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. పూర్తిగా మెత్తగా అవ్వకుండా కొంచెం ఒక్క రవ్వ పలుకుండేలాగా మిక్సీ పట్టుకుందాం. ఓకే, చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా పూర్తిగా నలగకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి మనం కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మనం
ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలాగ ఈ బౌల్లోకి మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిశనగపప్పును వేసేద్దాం. ఇది మెత్తగా మిక్సీ పట్టలేదు, చూస్తున్నారు కదా. కొంచెం ఇలా కొంచెం రవరవగా ఉంటే ఏమవుతుందంటే వడలు వేగిన తర్వాత మనకి చక్కగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. ఇది శనగపిండి కాబట్టి, అదే అంటే శనగపప్పు కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం ఇంగు వేద్దాం. అప్పుడు హెవీనెస్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇంగు వేసుకోవడం వల్ల హెవీగా అనిపించకుండా ఉంటుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని కరివేపాకు రెమ్మలు, చిన్నగా కరివేపాకుని చిన్నగా కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు దీనిలో నేను నానబెట్టిన శనగపప్పు మిక్సీ పట్టి దానిలో ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు రెండు కూడా చిన్నగా కట్ చేసి వేసాను. ఆల్రెడీ పప్పు రుబ్బేటప్పుడు అంటే పప్పు మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టాను అనమాట. ఇప్పుడు మనం వడలు వేసుకునే ముందు ఇలాగ ప్రెస్ చేస్తూ కలిపితే ఆ ఉల్లిపాయలు కరివేపాకులో ఉన్న రసం చక్కగా పిండికి పట్టి మనం వడలు వేస్తే అవి చాలా రుచిగా వస్తాయన్నమాట. అందుకని కొంచెం వేసుకునే ప్రతిసారి కూడా ఇలాగ ప్రెస్ చేసి కలుపుకోవడం వల్ల మనకి టేస్టీ వడలు రెడీ అవుతాయి. తర్వాత ఈ వడలు మనం డైరెక్ట్గా ఇలాగైనా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత అవి ఎలాగన్నా తినేయచ్చు. లేదంటే మనకి వడలు ఇంకా ఎక్కువ వేసుకున్నామంటే దాన్ని కూర కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే పచ్చి రొయ్యల్లో వేసుకోవచ్చు, వంకాయలో వేసుకోవచ్చు, తర్వాత ఎగ్స్లో వేసుకోవచ్చు, తర్వాత వట్టి ఉల్లిపాయలతో కూడా వడల కర్రీ చేసుకోవచ్చు. ఈ వడలు దేనిలో వేసినా కానీ చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ పిండిని చిన్న ముద్దలుగా అంటే చిన్న గోళీల్లా చేసి చక్కగా ప్రెస్ చేసి చిన్నగా వేస్తే వడలు చక్కగా బాగా వేగి మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగ ఒక అరగంటలో మనం ఇలాంటి చక్కటి టేస్టీ వడల్ని చేసి వాళ్ళకి పెట్టవచ్చు అనమాట. నిజంగా ఇలా చేసి పెడితే వాళ్ళు వచ్చిన గెస్టులు కూడా ఎప్పటికీ మర్చిపోరు, అంత బాగా టేస్టీగా ఉంటాయి. మనం అయితే ఆవకాయతో కానీ లేకపోతే ఎన్ని చట్నీతో తినొచ్చు పెద్దవాళ్ళం. పిల్లలకైతే మాత్రం సాస్ కానీ కచ్చప్ కానీ వేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. చూడండి ఇలా చిన్నగా. నాకైతే ఎప్పుడు కూడా వడలు కానీ గారెలు కానీ అంటే మినపప్పుతో గారెలు కానీ ఇలాగ ఒక చేతితో వేయడమే అలవాటైంది ఫస్ట్ నుంచి. ఇక అందుకని నేను ఒక చేతితోనే ఇలా వేస్తాను. పెద్దవైనా చిన్నవైనా కానీ ఇలా ఒకే చేతితో వేయడం నాకు అలవాటు. అందుకని ఇలా వేస్తున్నాను అనమాట. చూడండి చిన్నగా వేయడం వల్ల ఎవరికి ఎన్ని కావాలో అన్నీ చక్కగా తినొచ్చు. అదే పెద్దగా వేసిన వడలు ఏమవుతుందంటే మధ్యలో పిండిలా ఉండిపోద్ది. ఎంత బాగా వేయించినా కానీ పిండిలా ఉండిపోయి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత కొంతమంది మసాలాలు వేస్తారు కదా, అలా వేసినా కూడా చాలా అసలు బాగుండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా. మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు అవి మాత్రమే వేసి వేయించాం కదా. ఇంగు వేసాను ఎందుకంటే హెవీగా లేకుండా ఉండాలని ఇంగు వేస్తాం అన్నమాట. అంతే. ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చక్కటి టేస్టీ వడలు తయారు చేసుకున్నాం కదా. ఇలాగా మీరు కూడా ఇంట్లో చేసి మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? మర్చిపోవద్దు, ఈ రెసిపీ చేసి తిని తర్వాత బాగుంటే నాకు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తప్పనిసరిగా. తర్వాత మరి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఆయిల్ అస్సలు లాగదన్నమాట. చక్కగా వేగుతాయి తప్ప నూనె పీల్చవు.
అటు ఇటు చక్కగా బాగా వేయించుకుని తీస్తే చాలా కరకరలాడుతూ ఎంతో బాగుంటాయి. చూసారా ఎంత సింపుల్గా అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పచ్చిశనగపప్పు కూడా చాలా హెల్దీ కదా, ప్రోటీన్. ఓకే, ఇవన్నీ వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. చూడండి ఆయిల్ చూడండి ఎంత తక్కువ వేసాను అంటే, గట్టిగా 100 గ్రామ్స్ కూడా ఉండదు ఈ ఆయిల్. అంత తక్కువ ఆయిల్లోనే వేగిపోతాయి అన్నమాట ఇవి. ఇలాగా చక్కగా చిన్న చిన్న చేసుకుని వేసుకుంటే కర్రీ చేసుకున్నా చాలా బాగుంటాయి. నాకు గారెలు కానీ వడలు ఏవైనా ఇలా ఒక్క చేత్తో చేయడమే అలవాటు ఏంటో మరి. తర్వాత ఏదైనా పేపర్ కానీ లేకపోతే అరిటాకు ఇలాంటివి కూడా పెట్టకుండా ఇలా చేతితోనే చేయడం అలవాటైంది ఫస్ట్ నుంచి. మనం ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఉల్లిపాయలు, కరివేపాకు వీటిలోంచి మంచి సారం దానికి బాగా పడుతుంది అన్నమాట వడకే. అందుకని ఇలాగా ప్రెస్ చేసి కలుపుకోవాలి. వేసుకునే ప్రతిసారి చక్కగా ఇలా ప్రెస్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇవి ఒకసారి చేసుకుని తినండి, ఎంత ఒక హాఫ్ అన్ అవర్ టైంలో అయిపోతాయి కదా. తిన్న తర్వాత ఈ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. చాలా బాగుంటాయి, తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని పెట్టచ్చు. చిన్న కప్పు పచ్చిశనగపప్పు అయితే ఇన్ని అవుతాయి అన్నమాట, చాలా అవుతాయి. అంటే జనరల్గా నేను చేసేవి ఎలా చేస్తానో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చేసి చూపించేస్తున్నాను. ఎందుకంటే నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తాను. నేను ప్రతి వంట కూడా తప్పనిసరిగా రుచిగా ఉంటుంది, నో డౌట్ చాలా బాగుంటుంది. అందుకని నేను చేసేవి సింపుల్గా ఉంటాయి, తక్కువ టైంలో అయిపోతాయి, తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. నేను ప్రతి దానిలోనూ మసాలాలు అవి వేయను, అవసరమైతే తప్ప. అంటే దీనిలో తప్పదు, ఉండాలి అంటేనే వేస్తాను మసాలాలు అవిను, లేకపోతే నా స్టైల్లో ఇలా సింపుల్గా చేసేస్తాను. చూడండి, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇంకేమీ లేవు దీనిలో. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాం అంతే. ఎంత రుచిగా ఉంటాయో నేను చెప్పడం కాదు, కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఆయిల్ కూడా పట్టదు. వీటిని మనం యాజ్ ఈజ్ గిలగైనా తినేయచ్చు, లేకపోతే అవసరమైన వాళ్ళు చట్నీ కానీ సాస్ కానీ ఏదైనా, ఈవెన్ మన ఇంట్లో ఆవకాయ మాగాయలు ఉన్నా సరే వాటితో కూడా తిన్నా చాలా బాగుంటుంది. ఈ వడలు ఆవకాయ మాగాయలతో తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. స్పెషల్గా దీనికి చట్నీ ఏమీ కూడా అవసరం ఉండదు. జనరల్గా ఇలా ఒట్టిగానే రుచిగా ఉంటాయి. ఒకవేళ ఇంకా మనం చట్నీ అన్న నంచుకోవాలి అంటే మాత్రం ఆవకాయ మాగాయ అయినా సరిపోద్ది, లేకపోతే పిల్లలకైతే సాస్ వేసి ఇవ్వచ్చు. అంటే చిన్నపిల్లలు ఎక్కువ సాస్తో ఇష్టంగా తింటారు కదా, అందుకని. చిన్న చిన్న ఇలాగ బిళ్ళల్లా చేసి వేస్తే, అంటే పెద్దగా చేస్తే ఏమవుద్దంటే లోపల పచ్చిదనం ఉండిపోద్ది, లేదా అది మెత్తగా ఉండిపోద్ది. అలా కాకుండా ఇలాగైతే మొత్తం వడంతా కూడా క్రిస్పీగా వేగుతుంది. అందుకని నేను ఇంత వేస్తాను. చాలా చోట్ల అంటే బయట వడలు అల్లము మసాలాలు అవి వేసేస్తారు. అది ఒకసారి నేను చూశాను, అది
మరి మనకైతే నచ్చదు అవి అలా. కేవలం ఇంటి వంటలే అలవాటైన వాళ్ళకి అలాంటివి తినలేము. చాలా బాగుంటాయి, ట్రై చేయండి మర్చిపోకుండా. వీటిని వడలు అంటారు, మేమైతే వడలు అంటాం. మరి చూసారు ఎంత క్విక్గా అయిపోతుందో. ఒకే ఒక కప్పు పిండి, అదే పప్పు, పచ్చిశనగపప్పు. అలాగే వీటిని చక్కగా ఎగ్స్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. వట్టిగా ఉల్లిపాయలు వేసి చేసుకోవచ్చు వడల కూర. తర్వాత ఇంకా అలాగా కాంబినేషన్ వంకాయల్లో వేసుకోవచ్చు. కాంబినేషన్గా చక్కగా ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇదే వడలు. తర్వాత పచ్చి రొయ్యలు తీసుకుంటాం కదా, పచ్చి రొయ్యల్లో కూడా ఈ వడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేను వీలైతే ఎగ్స్లో కానీ లేకపోతే వట్టి ఉల్లిపాయల్లో కానీ వేసి కర్రీ చూపిస్తాను. రుచికి రుచి, తర్వాత ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. చూడండి మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇన్ని వచ్చాయి, ప్లేట్ నిండా వచ్చాయి. నేను తీసుకున్న ఒకే ఒక కప్పు పచ్చి శనగపప్పుకి ఇన్ని వడలు వచ్చాయి అన్నమాట. ఆయిల్ ఎంత వేసానో అంతే, కొంచెం మాత్రమే తగ్గింది. ఎంత ఆయిల్ వేసానో అంత ఆయిల్ మిగిలిపోయింది. ఎందుకు అంటే ఇవి ఆయిల్ పీల్చవు, ఓన్లీ వేగుతాయి అంతే. ఓకేనా? మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్. టొమాటో కెచప్తో, తర్వాత కొంచెం పల్లీ చట్నీతో వడలు. ఇది హెడ్ ఫ్యాన్ అంటే మనం వంటగదిలో వంట చేసేటప్పుడు కానీ లేకపోతే మరీ వేడిగా ఉన్నప్పుడు మనకి ఫ్యాను ఏసీలు అందుబాటులో లేనప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు అనమాట. చూడండి, ఇది అమెజాన్లో రప్పించారు పిల్లలు. చాలా బాగా పనిచేస్తుంది. చిన్నగా కనిపించినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న దీన్ని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అన్నమాట. చాలా బాగా సరిపోతుంది, గాలి బాగుంది.